ఆంధ్రప్రభుకు స్వాగతం. ఈ ఆగస్టు 18వ తేదీ నాడు ఇజ్రాయెల్ సిరియాపై ఒక ఎయిర్ స్ట్రైక్ చేసింది. టర్కీకి సంబంధించినటువంటి సైనిక ప్రభావం అక్కడ పెరగకుండా ఉండడం కోసమే ఎయిర్ స్ట్రైక్ చేసినట్టుగా ఇజ్రాయెల్ చెబుతుంది. మరి ఇరాన్, అమెరికా మధ్య సాగుతున్నటువంటి ఈ యుద్ధం ప్రారంభం చేసిందే ఇజ్రాయెల్. మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి? అమెరికాను అందులో ముంచి ఇజ్రాయెల్ మళ్ళీ సిరియా వైపు ఎందుకు వెళుతుంది? అలాగే ఈ మక్కా అగ్రిమెంట్ ఏదైతే మొన్న పాకిస్తాన్, సౌదీ అరేబియా మరియు టర్కీ చేసుకున్నటువంటి ఈ అగ్రిమెంట్ ఏమైంది? ఈ విషయాలు చర్చిద్దాం. మనతో పాటు జూమ్ లైన్లో అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు శ్రీ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే సార్, ఎట్లా చూడాలి సార్ ఇజ్రాయెల్ సిరియా ఈ అటాక్ ని? అంటే మనకు ఇజ్రాయెల్ దృష్టిలో చూసామంటే 2-3 అంశాలు. ఒకటి, వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఎవరు కూడాను వాళ్ళను ఛాలెంజ్ చేసేటువంటి శక్తి ఉండకూడదు. ఫస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆలోచన. దాంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే చుట్టుపక్కల మనం ఏ దేశాలు చూసినా గానీ కూడా కొంత బలం పుంజుకున్నాయి అనగానే ఇజ్రాయెల్ ఏదో విధంగా అమెరికాని ఆ బరిలో దించి వాళ్ళని శక్తిహీనులు చేస్తుంది. ఇరాక్ లో చూసాము, సద్దాం హుసేన్ ఎలా తీసేశారో మనం చూసాం. అలాగే మనకు సిరియా కూడా, ఒకప్పుడు సిరియా మనకు వీళ్ళకు గట్టి పోటీ ఇచ్చినటువంటి దేశం. బషర్ అల్ అసాద్ ని వాళ్ళ తండ్రిని ఎలా అసాసినేట్ అయిన తర్వాత బషర్ అల్ అసాద్ ని తీసేశారో మనం చూసాం. ఇప్పుడు అల్ షారాని ఉండబెట్టారు, అతనేమో కంప్లీట్ గా అమెరికా తొత్తులా ప్రవర్తిస్తున్నాడు. అలాగే లెబనాన్ లో కూడా, లెబనాన్ లో ఉన్నటువంటి అఫ్ కోర్స్ ఆ ప్రభుత్వానికి ఎటువంటి శక్తి లేదు, అది వేరే విషయం. అలాగే ఈజిప్ట్ లో చూసామంటే ఈజిప్ట్ లో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి నేతృత్వం కంప్లీట్ గా నీరు గారిపోయి ఇప్పుడు కంప్లీట్ గా ఇజ్రాయెల్ తోటి మైత్రి చేసేటువంటి ప్రభుత్వమే అక్కడ ఉంటుంది. అలాగే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవి కూడా వాళ్ళని ఛాలెంజ్ చేయదు. ఇరాన్ ఛాలెంజ్ చేసి, ఇరాన్ వచ్చేసి ఇజ్రాయెల్ యొక్క అస్తిత్వాన్ని, వీళ్ళ ఉనికినే వాళ్ళు ప్రశ్నించారు. ఎప్పుడైతే వీళ్ళు ఇజ్రాయెల్ అనే దేశం ఉండకూడదు, ఒక మత ప్రాతిపదికన యహూదులకు ఒక దేశం అన్న ఉండేటువంటి అధికారం లేదు, ఇదంతా ఇస్లామిక్ భూములే అని ఎప్పుడైతే ఇరాన్ నిర్ణయించిందో అప్పుడు ఇరాన్ ని సర్వనాశనం చేయాలని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. వాళ్ళని ఏం చేస్తున్నారో మనం చూస్తున్నాం. అలాగే నెక్స్ట్ టార్గెట్ లో వాళ్ళకి టర్కీ ఉంది. టర్కీలో రిసెప్ తాయిప్ ఎర్డోగాన్, టర్కీ అధినేత, అతను ఏమనుకుంటున్నాడంటే అతను ప్రస్తుతానికి మొత్తం ఈ ఇస్లామిక్ ప్రపంచానికంతా తనే ఖలీఫ్ అవ్వాలి అని అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ రోజు ఇస్లామిక్ ప్రపంచంలో అందరికంటే పెద్ద సైన్యం ఉన్నది టర్కీకే ఉంది. అలాగే అది ఒక నేటో మెంబర్. నేటోలో కూడా అమెరికాని మినహాయిస్తే గనక ఆ పెద్ద సైన్యం ఉన్నది టర్కీకి, ఏ దేశానికి లేదు. కానీ ఫ్రాన్స్ కానీ యూకే కానీ ఇంకెవరి దగ్గర, కెనడా ఎవరి దగ్గర లేదు అంత సైన్యం. కాబట్టి అంత పెద్ద సైన్యం ఉన్నటువంటి దేశం కాబట్టి అతను గతంలో మనకు మొదటి ప్రపంచ యుద్ధం అయ్యేంత వరకు కూడా టర్కీ ఖలీఫతే నడిచింది. కాబట్టి మళ్ళీ మేము ఖలీఫా అన్నటువంటి ఒక ఆలోచన అతనిలో చాలా ప్రగాఢంగా ఉంది. కాబట్టి ఇటువంటి ఆలోచనలో అతను ఖలీఫ్ అని చెప్పుకోవాలి అంటే కనుక ముస్లిం ప్రపంచంలో ఎవరో శత్రువును చూపించారు. ఎవరిని చూపించగలడు? ప్రస్తుతానికి ఇజ్రాయెల్ ని చూపిస్తున్నారు. కాబట్టి ఇజ్రాయెల్ తోటి వాళ్ళకు దౌత్యపరమైన సంబంధాలు ఉన్నా కానీ కూడా, వాళ్ళకి వీళ్ళకి వాణిజ్యం జరుగుతున్నా కానీ కూడా తన ఇస్లామిక్ అజెండా ముందు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ దృష్ట్యా సిరియాలో ఎప్పుడైతే బషర్ అల్ అసద్ ప్రభుత్వం కూలిపోయిందో క్రమేపీ ఉత్తర సిరియాలో పాగా వేయడం మొదలు పెట్టాడు మనకు ఎర్డోగాన్. వాళ్ళ సైన్యంలో చొచ్చుకు రావడము, కొన్ని ప్రాంతాలు వాళ్ళ అధీనంలోకి తీసుకోవడము. పేరుకు సిరియా భూమే కానీ అక్కడ మొత్తం పెత్తనం చెలాయించేది వీళ్ళు చెలాయిస్తున్నారు. ఏదో కుర్దులకు వ్యతిరేకంగా మేము అక్కడ సైన్యాన్ని పంపించామని చెబుతూ ఆ ప్రాంతం అంతా తన అధీనంలో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మనం చూస్తే కనుక రీసెంట్ గా అక్కడ మనకు అబు అల్ దుహూర్ అని చెప్పేసి ఒక ఎయిర్ బేస్ ఉంది. ఇది సిరియా బార్డర్ కొద్దిగా దూరంగా ఉంటుంది కానీ ఉత్తర సిరియాలో, టర్కీ బార్డర్ కొద్దిగా దూరంగా ఉంటుంది కానీ సిరియాలో ఉన్నటువంటి ఉత్తర సిరియాలో ఉంటుంది. అక్కడ వీళ్ళ గతివిధులు ఎక్కువ చేసింది టర్కీ. వాళ్ళ వ్యక్తులు రావడము, వాళ్ళ సైనికులు రావడము, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ పర్సనల్ రావడము, అక్కడంతా కూడా వాళ్ళ సర్వేలు గస్తీలు తిరుగుతుంది. ఇజ్రాయెల్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ ఒక ఎయిర్ బేస్ ని వాళ్ళ అధీనంలో తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఇజ్రాయెల్ అర్థం. ఇజ్రాయెల్ ఏం చేసిందంటే బషర్ అల్ అసాద్ రష్యాకి పారిపోయిన రోజు, అదే రోజు ఇంకా అల్ షారా ప్రభుత్వాన్ని వాళ్ళ తన అధీనంలో తీసుకునే ప్రయత్నం చేస్తున్న రోజు వీళ్ళు వెళ్ళి సిరియాకు ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్, వాళ్ళకు ఉన్నటువంటి నేవీ మొత్తం ధ్వంసం చేసింది.
ఓకే. ఈ రోజు సిరియాలో ఎయిర్ ఫోర్స్, నేవీ రెండూ లేవు. కంప్లీట్ గా సర్వనాశనం చేసింది. అంతేకాదు ఇటు దక్షిణంలో ఉన్నటువంటి కొన్ని గోలాన్ హైట్స్ కి సంబంధించిన కొన్ని ప్రాంతాలని అదనంగా కబ్జా చేస్తుంది. అక్కడ ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం కనుక ఇజ్రాయెల్ కబ్జా చేసుకుందంటే అక్కడి నుంచి డైరెక్ట్ గా డెమాస్కస్ చూడొచ్చు. కాబట్టి ఆ పర్వతం వీళ్ళు కబ్జా చేసుకుంది. ఇమ్మీడియట్ గా ఇంకా అల్షారా డెమాస్కస్ కి వచ్చి ప్రభుత్వాన్ని తన అధీనంలో తీసుకోక ముందరే వీళ్ళు ఇవన్నీ కూడా ధ్వంసం చేశారు. ఇప్పుడు టర్కీ మళ్ళీ ఈ అల్తహూర్ అన్నటువంటి ఎయిర్ బేస్ లో వాళ్ళ స్థావరాలు పెట్టేయడం ప్రయత్నము ఏవో చేస్తున్నారు అని చెప్పి ఇజ్రాయెల్ కి ఇన్ఫర్మేషన్ రాగానే మొన్న 4-5 రోజుల క్రితం ఆ ఎయిర్ బేస్ ని బాంబ్ చేసింది ఇజ్రాయెల్. అంటే డైరెక్ట్ గా టర్కీకి వాళ్ళు సందేశం ఇస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహుతో సహా వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మేము సిరియాలో టర్కీ ప్రెజెన్స్ ఉండకుండా, టర్కీ రాకుండా ముందస్తుగా మేము చర్యలు చేశాము, అందుకనే మేము ఈ యొక్క యాక్షన్ చేసి దాన్ని కొట్టామని చాలా స్పష్టంగా చెప్పారు. మన అల్షారా ఎవరైతే సిరియా అధినేత ఉన్నాడో అతను అన్నాడు, అసలు టర్కీ ఇక్కడ రాదు, టర్కీ వచ్చేటువంటి సమస్య లేదు, మా దేశ సార్వభౌమత్వాన్ని మీరు ఎలా ఉల్లంఘిస్తున్నారు అని చెప్పి ఏదో తీవ్రంగా స్పందించారు. అమెరికా కూడా ఏమైందంటే కానీ ఇది అవసరం లేని బొంబార్డ్మెంట్ మీరు చేశారు, దీనికి అవసరమే లేదు అని వాళ్ళ యాంగిల్ వాళ్ళు మాట్లాడారు. కానీ ఇజ్రాయెల్ ఎవరి మాట వింటుంది? వాళ్ళ సెక్యూరిటీ, వాళ్ళ దేశాన్ని యొక్క భద్రత కోసం వాళ్ళు ఎంతగానో తెగిస్తారు కాబట్టి ఎక్కడికైనా పెడతారు. ఇన్ఫాక్ట్ బెంజమిన్ నెతన్యాహు చెప్పగానే చెప్పింది ఏంటంటే, అమెరికా మాతో కలిసి రాకపోతే మా యుద్ధం మేమే చేసుకుంటామని కూడా చెప్పారు. అమెరికాని ఏ విధంగా ఇజ్రాయెల్ కోసం యుద్ధం చేయించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. గతంలో ఇరాక్ యుద్ధం సద్దాం హుసేన్ వ్యతిరేకంగా కావచ్చు, లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇరాన్ యుద్ధం కావచ్చు, రెండు కూడా అమెరికా యుద్ధాలు, రెండు కూడా ఇజ్రాయెల్ యుద్ధాలు అమెరికాతో చేయించారు. కాబట్టి అది ఆ నైపుణ్యం వాళ్ళకు ఉంది. అమెరికాలో పాలిటిక్స్ ఎలా రన్ చేయాలి, వాళ్ళని ఎలా మోసం చేసి వాళ్ళని ఈ యుద్ధాల్లో దించాలి అన్నది ఇజ్రాయెల్ తెలిసినట్టు ఎవరికి తెలియదు. కాబట్టి టర్కీ మీద వాళ్ళు మొదలు పెట్టారు. రేపు టర్కీ ఏమైనా కనుక రిటాలియేట్ చేసి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే చాలా పెద్ద సమస్యలు వస్తాయి. ఎందుకంటే అప్పుడు నేటో దేశాలన్నీ మరి తోటి నేటో దేశాన్ని సమర్థిస్తూ ఇజ్రాయెల్ వ్యతిరేకంగా బరిలో దిగుతాయా, లేదా ఇజ్రాయెల్ అన్నది వాళ్ళ హోలీ ల్యాండ్స్, అక్కడ మనకు బెతల్హేమ్, తర్వాత మనకు జెరూసలేం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు దానికి వ్యతిరేకంగా పోరాటం చేయకుండా టర్కీని ఏకాకిం చేసి వదిలేస్తారా? అటువంటిప్పుడు అమెరికా ఎటువంటి వైఖరి తీసుకుంటుంది? అమెరికా ప్రపంచంలో ఎవరు వచ్చినా రాకపోయినా వాడు ఇజ్రాయెల్ వెనకాలే నిలబడతారు. కాబట్టి అప్పుడు మరి అమెరికాకు టర్కీ మధ్యలో యుద్ధం జరుగుతుందా? అమెరికాని టర్కీతో యుద్ధం చేయించడానికి వీళ్ళు ముందస్తుగానే పథకం వేస్తోందా ఇజ్రాయెల్? ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉన్నాయి. చూద్దాం రాబోయే రోజుల్లో ఏమవుతుందో. ప్రస్తుతానికి ఆ బొంబార్డ్మెంట్ చేశారో సిరియాలో జరిగింది, టర్కీలో జరగలేదు. సిరియాలో జరిగింది కాబట్టి మరి ఇప్పుడు దాన్ని దృష్ట్యా మరి టర్కీ ఎటువంటి స్టెప్స్ వాళ్ళు ముందరకు పెడతారు, ఏం చేస్తారన్నది చూడాలి. కీలకంగా వాళ్ళు రీసెంట్ గా చేసినటువంటి మెక్కా ఒప్పందం ఏదైతే ఉన్నదో, టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్తాన్ కలిసి సంతకాలు ఏవైతే పెట్టుకున్నారో దీంట్లో ఈ 3 దేశాల మీద ఏదో విధంగా ఒక విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ భారతదేశంతో మళ్ళీ పాకిస్తాన్ యుద్ధం వచ్చేటువంటి సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకు. ఎందుకంటే మనకు అసీం మునీర్ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అంతర్కలహాలు దృష్ట్యా ఏదో బయట ఉన్నటువంటి శత్రువు మీద యుద్ధం చేస్తే కానీ తన దేశంలో సమస్య పరిష్కారం కనిపించదు కాబట్టి యుద్ధం చేస్తారు. ఒకవేళ భారతదేశంతో యుద్ధం చేస్తే మరి సౌదీ అరేబియా, టర్కీ తన పాకిస్తాన్ సహాయంగా వస్తాయా? పెద్ద ప్రశ్న. అలాగే ఈ సంతకాలు అయినటువంటి 24 గంటల్లో హౌతీలు సౌదీ అరేబియా ట్యాంకర్లు పేల్చేశారు. 2-3 ట్యాంకులు పేల్చారు, నిన్న కూడా పేల్చారు, రోజు పేలుస్తున్నారు. వాళ్ళ ఎయిర్ బేస్లను కొట్టారు, వాళ్ళ జుబైల్ని కొట్టారు, తర్వాత వాళ్ళ యాంబు టెర్మినల్ కొట్టారు, చాలా దగ్గర కొడుతున్నారు హౌతీ. మరి టర్కీ, పాకిస్తాన్ ఏం చేస్తున్నాయి? వీళ్ళేం కదలట్లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ టర్కీ ఇంట్రెస్ట్ ని సిరియాలో కొట్టింది. మరి పాకిస్తాన్, సౌదీ అరేబియా ఏం చేస్తున్నాయి? ఇవేం రావట్లేదు కదా, ఈ సిరియా సమర్థన రావట్లేదు కదా. అందుకనే జయశంకర్ గారు మన ఢిల్లీలో ఉన్నటువంటి ఒక ప్రోగ్రామ్ లో ఆయన మాట్లాడుతూ ఈ మరి మెక్కా అకార్డ్స్ జరిగాయి కదా, మెక్కా ఒప్పందాల దాని నేపథ్యంలో భారతదేశం దీనివల్ల ఏమైనా కొంచెం మీకు సమస్యలు వస్తున్నాయా అని చెప్పి అడిగితే ఆయన ఏమన్నారంటే, మరి ఒప్పందం అయిన తర్వాత మరి ముగ్గురు కొట్టుకుంటున్నారు, ముగ్గురికి ఏవో ఘటనలు జరిగినాయి కదా, మరి ఎవరు ఇంకోరితో కలిసి ఎందుకు రాలేదు, అందుకనే ఆ సమాధానం మీకే తెలిసిపోయి ఉండాలి వాటికి, దీని యొక్క భాష ఏంటో అని చెప్పి ఆయన దాన్ని కొట్టిపడేశారు. కానీ టర్కీ తన ఇంట్రెస్ట్, రేపు అమెరికా, నేటో టర్కీని సపోర్ట్ చేయడానికి రాదు,
అప్పుడు ముస్లిం ప్రపంచం అంతా తన వెనకాల నిలబడతారు అన్నటువంటి ఒక ఆశ టర్కీలో ఉంది కాబట్టి ఈ మెక్కా అక్కడ తిరిగారు. అలాగే మనం చూస్తే పాకిస్తాన్ ఏమో భారతదేశం యుద్ధం చేసేటప్పుడు టర్కీను సౌదీ అరేబియా కలిసి వస్తాయి. సౌదీ అరేబియా పైసలు ఇస్తుంది, టర్కీ డ్రోన్స్ ఇస్తుంది. ఈ ఆలోచనతోటి ఆ బరిలో దిగింది పాకిస్తాన్. సౌదీ అరేబియాకి ఏంటి, ఇరాన్ తో యుద్ధము, తర్వాత ఇజ్రాయెల్ తో రేపు యుద్ధం వస్తుందేమో తెలియదు. ఈ రెండు యుద్ధాలని తట్టుకుని వాళ్ళ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడానికి పైప్ లైన్లు వేసుకుంటారా, సిరియా నుంచి వేసుకుంటారా, ఇంకెక్కడి నుంచి వేసుకుంటారు, మన ఒమాన్ నుంచి వేసుకుంటారా, ఆ పైప్ లైన్ల మీద దాడి జరగకుండా ప్రొటెక్ట్ చేయడానికి టర్కీను పాకిస్తాన్ వస్తారని వాళ్ళని. సో వీళ్ళ ముగ్గురులో కూడా ఈ కన్ఫ్యూజన్స్ మనం విపరీతంగా చూస్తున్నాం అన్నమాట. బట్ ఈ యొక్క కన్ఫ్యూజన్ అడ్వాంటేజ్ గా తీసుకుని మనకు ఇజ్రాయెల్ ముందస్తుగానే టర్కీ అక్కడ వాళ్ళ బలం పెంచుకోకుండా ఆదిలోనే తుంచివేయడం చేసే ప్రయత్నం వాళ్ళు చేశారు. అందుకనే ఈ బొంబార్డ్మెంట్ జరిగిందని నేను సార్. అయితే ఇక్కడ ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రోద్బలంతో స్టార్ట్ అయిన ఇరాన్ యుద్ధం, దాని పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు అమెరికా అందులో ఇరుక్కుపోయినట్టేనా? దాని విషయం గురించి వివరిస్తారా? అంటే తప్పకుండా వాళ్ళు ఇరుక్కున్నారు. డొనాల్డ్ ట్రంప్ కి అర్థమైపోయింది. వారం 10 రోజులు 2 వారాలు అవ్వగానే తనకు అర్థమైపోయింది పరిస్థితి ఏంటో. ఇది తప్పు చేశాడు తను. యుద్ధంలో పెట్టకుండా ఉండవలసింది. ఎందుకంటే గత సంవత్సరం జూన్ లో జరిగిన బొంబార్డ్మెంట్ లో కూడా అప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ ఆ యుద్ధంలో దిగడానికి సిద్ధపడ్డాడు. బెంజమిన్ నెతన్యాహు చాలా ప్రాధాయపడ్డాడు. అయినా కానీ ససేమిరా అన్నాడు అప్పుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు తను పొరపాటున బెంజమిన్ నెతన్యాహు మాటలు విని యుద్ధంలో దిగినటువంటి విషయం తనకు అర్థమైపోయింది. కానీ దానికి బయటకు ఎలా బయటపడాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేశాడు. బయటకు లేనటువంటి పరిస్థితిలో ఈరోజు చెప్పుకున్నాడు డొనాల్డ్. ఇరాన్ వాళ్ళ సుప్రీం లీడర్ ఖమనేని చంపినందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి వాళ్ళు చాలా సీరియస్ గా ఉన్నారు. ప్రతీకారం ఎలా తీర్చుకుంటారు? యుద్ధంలో గెలవలేరు అమెరికాకు వ్యతిరేకంగా. అమెరికా దగ్గర ఉన్నటువంటి సైనిక బలం చాలా విపరీతం. కాబట్టి వాళ్ళు ఇంకా ప్రత్యామ్నాయం ఏం చూస్తున్నారంటే డొనాల్డ్ ట్రంప్ ని అవమానపరిచే దిశగా వాళ్ళు చూస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఏ స్టేట్మెంట్స్ ఇష్యూ చేస్తున్నాడో, ఈ రోజు శాంతి అయిపోయింది అంటాడు, ఆ రోజు ఇరాన్ పుట్టుకుంది. లేదు, ఇరాన్ నేను బెదిరిస్తాను, వాళ్ళని చంపేస్తాను, వాళ్ళ సంస్కృతిని నాశనం చేస్తాను అన్న రోజు సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, ఒమాన్ వీళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. నా మీద అమెరికా పెద్ద ఎత్తున అటాక్స్ చేసిందంటే మీ దేశాలు ఏవి బతకవు, మీ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ ఫీల్డ్స్ అన్నిటిని నేను నాశనం చేస్తాను, మీకు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ ఏవైతే ఉన్నాయో విద్యుత్ సరఫరా చేసేటువంటి అవన్నీ కూడా నాశనం చేస్తాను, మీ నీళ్లు, మీకు మంచి నీళ్లు సముద్రం నుంచి మీరు డిసలైనేషన్ చేసుకుంటున్న ప్లాంట్స్ అన్ని కొడతాను, మీకు 10-20 సంవత్సరాల దాకా మీకు మళ్ళీ ఒక్క దమ్మిడి ఆదాయం లేకుండా నేను చేస్తాను, నన్ను ముడితే మాత్రం నేను ఊరుకోను అని చెప్పి బెదిరించింది. కాబట్టి ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇరాన్ ఇప్పుడు మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి నవంబర్ లో దానికోసం వెయిట్ చేస్తుంది. ఎన్నికలలో డొనాల్డ్ ట్రంప్ అతి ఘోరంగా ఓడిపోవడం అనేది ఇరాన్ చూస్తుంది. దానికోసం వాళ్ళు ఈ యుద్ధాన్ని అలాగే కొనసాగిస్తారు. గతంలో కూడా జిమ్మీ కార్టర్ అక్కడ మనకు తెలుసు, అప్పుడు అమెరికన్ ఎంబసీ తెహరాన్ లో ఉన్న ఎంబసీలో సిబ్బందిని అంతా వాళ్ళు హాస్టేజెస్ తీసుకుంటే అమెరికా హెలికాప్టర్ లో వెళ్లి వాళ్ళని రెస్క్యూ చేసే ప్రయత్నం చేసింది, మనకు తెలుసు. దాంట్లో చాలా ఘోరంగా వాళ్ళందరూ దొరికిపోయారు. 444 రోజులు వాళ్ళ అధీనంలో ఉన్నారు వాళ్ళు. జిమ్మీ కార్టర్ మళ్ళీ రెండవసారి ఎన్నికలో ఓడిపోయేంత వరకు వెయిట్ చేసి ఇరాన్ తర్వాత వాళ్ళని వదిలిపెట్టింది. కాబట్టి ఇరాన్ ఆల్రెడీ ఒక రాష్ట్రపతిని ఓడించింది, అమెరికా రాష్ట్రపతి. ఈసారి కూడా డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయి డెమోక్రాట్స్ గెలిచేంత వరకు కూడా యుద్ధాన్ని కొనసాగిస్తారు వాళ్ళు. డొనాల్డ్ ట్రంప్ చెప్పే ఏ మాటను వాళ్ళు నమ్మరు, వినరు, వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయి డెమోక్రాట్స్ పవర్ లోకి వచ్చిన తర్వాత, మనకు సెనెట్, కాంగ్రెస్ రెండింటిలో వాళ్ళు వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకంగా వాళ్ళు ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్లు వాళ్ళు చేసి బాగా అవమానపడ్డ తర్వాత అప్పుడు మరి ఏమైనా ఒప్పందం చేస్తుందో మనకు తెలియదు. ప్రస్తుతానికి మాత్రం ఇరాన్ డొనాల్డ్ ట్రంప్ ని క్షమించే పరిస్థితిలో లేదు. డొనాల్డ్ ట్రంప్ కూడా కక్కలేక మింగలేక ఇరుక్కున్నాడు, ఏం చేయాలో తెలియట్లేదు. దొంగచాటున కొన్ని షిప్పులు రాత్రిపూట ఒమాన్ నీళ్ల గుండా బయటికి తీస్తున్నటువంటి విషయం ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దానివల్ల తన పేరేమి, తన కీర్తి ఏమి రావట్లేదు, తను ఎవరు మెచ్చుకోవట్లేదు. కాబట్టి ఆ పరిస్థితుల్లో దీన్ని వదిలేసి వేరే దగ్గర యుద్ధాలు మొదలు పెట్టాడు. కెనడాతో యుద్ధం మొదలు పెట్టాడు, రేపు క్యూబా అంటున్నాడు. కాబట్టి ఏదో ఈ ఎన్నికల ముందర తను ఏదో గెలిచినట్టు విజయం చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అన్ఫార్చునేట్ ఇరాన్ అటువంటి అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి ఇది డొనాల్డ్ ట్రంప్ ఆ 14 పాయింట్ ఎంఓయూని మళ్ళీ ఒప్పుకుని, గతంలో 14 పాయింట్ ఎంఓయూలో కూడా కొన్ని అంశాలు తర్వాత మీరు చేసినా పర్వాలేదు అని ఇరాన్ అప్పుడు చెప్పింది. ఇప్పుడు అదే 14 పాయింట్స్ లో వాళ్ళకి కావాల్సినటువంటి రాయితీలు కావచ్చు, వాళ్ళ మీద పెట్టినటువంటి ఆంక్షలు ఎత్తేయడం కావచ్చు, లేదా వాళ్ళ సొమ్మును వీళ్ళు కబ్జా చేసుకున్న విషయం కావచ్చు, ఇవన్నీ కూడాను
మొట్టమొదటి రోజు మీరు చేస్తేనే ఇంప్లిమెంట్ చేస్తామని వాళ్ళు చాలా బిగుసును కూర్చుంది ఇరాన్ కాబట్టి. మరి డొనాల్డ్ ట్రంప్ దాసోహం అంటే కానీ యుద్ధం ఆగేటువంటి పరిస్థితి లేదు. తను దాసోహం ఆగకపోతే మాత్రం ఎన్నికల్లో ఓడిపోతాడు. తర్వాత వచ్చేటువంటి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆల్రెడీ తన అల్లుడు జరాడ్ కుష్నర్ ని పంపించి హకీం జఫ్రీస్ మన డెమోక్రాట్ లీడర్ ఎవరైతే వాళ్ళ పార్లమెంట్ లో ఉన్నాడో అతనితోటి బ్యాక్ డోర్ మంతనాలు మొదలు పెట్టాడు. నా మీద మీరు ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ చేయకండి అని చెప్పి అతనితో చర్చించే ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి ఈ యుద్ధం మాత్రం అమెరికా ఓడిపోయి డొనాల్డ్ ట్రంప్ అవమానం పడేంత వరకు ఈ యుద్ధం సాగుతుంది. ఇరాన్ ని ఏ పరిస్థితిలోనూ కూడా ఓడించలేని పరిస్థితికి ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చాడు. శాంక్షన్స్ అంటున్నాడు. ఈ శాంక్షన్స్ ఎవరి మీద వేయగలడు? చైనా మీద శాంక్షన్స్ వేయగలడా? చైనా మీద శాంక్షన్స్ వేస్తే కానీ రేర్ ఎర్త్ మినరల్స్ ఆపేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? వీళ్ళ టామోహాక్ మిజైల్స్, వీళ్ళ F-35 ఏవి ఎగరవు. అన్ని కంప్లీట్ గా నేలమట్టం అయిపోతాయి. అవన్నీ కూడా ఎందుకు పనికిరాని పరిస్థితి. అసలు మ్యానుఫ్యాక్చర్ కూడా చేయలేరు. కాబట్టి చూద్దాం ఇది ఏ దిశగా పెడుతుందో. మరి డొనాల్డ్ ట్రంప్ తన అహంకారానికి పెద్దపీట వేస్తాడా, లేదా వాళ్ళ దేశం ఏదో ఉన్న గుడ్లో మెల్ల మేలు అంటూ ఇక్కడి నుంచి బయటపడే ప్రయత్నం చేసి ఇరాన్ కావాల్సింది ఇచ్చేసి లోపాయకార ఒప్పందం చేసుకొని బయటపడతాడని మనం చూద్దాం. చాలా సంతోషం సార్. మీ విలువైన సమయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా, ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ వీటిపైన గిరిధర్ గారి యొక్క విశ్లేషణ. దీనిపై మీ కామెంట్స్ కూడా తెలియజేయండి. అలాగే ఆంధ్రప్రదేశ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకి తెలియజేయండి. నమస్కారం. ఇంకో కార్యక్రమం కలుద్దాం.